నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నిలి సోదరులను జైల్లో కలిసి పరామర్శించారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. జైల్లో ములాఖత్ అయిన కేతిరెడ్డి ద్వయం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి దాదాపు గంటపాటు పిన్నిలి సోదరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై చర్చించి ధైర్యం చెప్పినట్లు తెలియజేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆధిపత్యం కోసం గొడవపడి చనిపోతే ఆ కేసులో పిన్నిలి సోదరులను అక్రమంగా జైలుకు పంపారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వచ్చాక ఇలాంటి సంస్కృతి రాష్ట్రం మొత్తం తీసుకొచ్చాడని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈరోజు అక్రమ కేసులో నిర్బంధించిన పిన్నిలి బ్రదర్స్ వెంకటరామరెడ్డి, రామకృష్ణారెడ్డి గారిని శూన్యకి వచ్చి వాళ్ళు కూడా ఈ కేసులో ఉన్నందువలన వాళ్ళ ఆలోచన సడలు కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకన్నా ఏమీ చేయలేరు. ఇంతకు మించి గతంలో కూడా మేము 4 నెలలు ముందు కూడా ఇక్కడ వచ్చి ఉన్నాము. మళ్ళా కూడా మరో కేసు పెట్టారు, అక్రమ కేసు. అందులో ఇద్దరు ఆధిపత్య పోరు కోసం ఇద్దరు చనిపోతే తెలుగుదేశం వల్లే ఆ కేసులో అక్రమంగా కేసు పెట్టారు. అంటే ఈ కేసులన్నీ పోలీస్ అధికారులు ఏ విధంగా చూస్తున్నారంటే ఆ టవర్ లొకేషన్లో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతుంటారనే ఒక ఉద్దేశంతో ఆ కుట్రగా తీసుకొని వచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది. ఇది సాధారణంగా మా అనంతపురం జిల్లాలో ఎక్కువగా పెట్టేవాళ్ళు. పొలిటికల్గా ఎక్కడ మర్డర్ జరిగినా కూడా పొలిటీషియన్ ఇన్వాల్వ్ చేసి ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. ఈ సంస్కృతి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ విధంగా పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున జైళ్ళల్లో ఈరోజు మా లీడర్లంతా ఏ విధంగా సఫర్ అవుతారో మళ్ళీ తిరిగి మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని పరిణామాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎవరికి అనుకుంటూ ఉండొచ్చు ఈరోజు తెలుగుదేశం నాయకులంతా కూడా రాష్ట్రంలో మేము వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చేస్తున్నాం, వాళ్ళని లోపల పెడుతున్నాం అని సంతోషపడవచ్చు. కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. త్వరలోనే దీనిపైన రివైజ్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతీకారం కూడా తీసుకుంటారు. ఏంటి వదులుతారయ్యా? ఎవరినన్నా కొడితే తిరిగి కొట్టకోకుండా ఏంటుకుంటారు? తిరిగి కొట్టే ఆలోచన తెప్పిస్తా అనేదే చంద్రబాబు నాయుడు. అందువలన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలుగుదేశం నాయకులు కూడా చూసుకొని నడుచుకుంటే మంచిది. ఏంటంటే ఈ సంస్కృతి అనేది తిరిగి మాకు రాకూడదు అని కోరుకోవాలి తప్ప ప్రతిసారి వాళ్ళు కొడితే మళ్ళీ తిరిగి వచ్చింది. అందరూ చెప్పేది ఏమంటే గతంలో ఫ్యాక్షన్లు అన్నీ ఉన్నాయి, ఫ్యాక్షన్ హత్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతున్నాయి అంటున్నారు. అదంతా మాపేయండి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పినారు, చేసినారు. అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఒత్తిడితోనో ఇంకోటి. ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు తిరిగి ఆ సంస్కృతి తీసుకొస్తారు. దీనికి ఎప్పుడైనా కానీ రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగినాయి అంటే దీనికి కారణము చంద్రబాబు నాయుడు, లోకేష్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో దొంగ కేసులు పెట్టి నిర్బంధాలు చేసుకుంటూ వస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అక్రమాలు చేయాలంటే భయపడేలా చేస్తామని అధికారులను హెచ్చరించారు. నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇట్లాగే దొంగ కేసులు కడతాది, అంతకు మించి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క 2.0 అనేది ఆ భయం అంటే ఏ విధంగా అక్రమాలు చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో భయపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఉద్యోగస్తులు, ఆఫీసర్లు అందరినీ కోరుకోవడం, మీకేదో పైన ప్రెషర్ ఉంది, కేవలం ఒక 4 నెలలు లోపల పెట్టండి, వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనే పద్ధతిలో కేసులు కట్టుకుంటూ పోతే ఇది ఖచ్చితంగా మీకే తిరుక్కుంటుంది. ఎందుకంటే వీఆర్ సీయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్. ఈరోజు చాలామంది ఆఫీసర్స్ పోస్టింగ్ లేకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కడుతున్నారు. సో ఇది ఖచ్చితంగా మనం చేసిన ఏదైనా ఉంటే అది మళ్ళీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఆ పద్ధతిలో పోవాల్సిందిగా మీ అందరినీ కూడా ఈ సందర్భంలో కోరుతున్నాము. డెఫినెట్గా పిన్నిలి బ్రదర్స్ మరింత ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. ఖచ్చితంగా పార్టీకి అండగా నిలబడతారు. వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది.